వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రశాంత్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఈ న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి మీరు ఈ బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేస్తారనుకుంటే రండి మరి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ చేయడం కోసం ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకుంటున్నానండి. ఈ అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవడం వల్ల మనం దమ్ చేసేటప్పుడు కింద అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇందులో నేను 3/4 kg చికెన్ వేసుకుంటున్నాను. దీన్ని నీట్గా కడిగి లాస్ట్లో ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి కడిగానండి. తర్వాత ఈ చికెన్ మ్యారినేషన్ కోసం ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ ఇందులోనే వేసుకుంటున్నాను. అలాగే ఇందులో బిర్యానీ స్పైసెస్ వచ్చి 1 టేబుల్ స్పూన్ జాంపత్రి, ఒక 4 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ సాయి జీరా, 2 అనాస పువ్వు, 4 మరాఠీ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 మిరియాలు, వీటిని కూడా ఇందులోనే వేస్తున్నానండి. తర్వాత ఇందులో స్పైస్ పౌడర్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఈ మసాలా పౌడర్స్ అన్నిటిని ఈ చికెన్లో వేసి చికెన్ని గట్టిగా రుద్దుతూ మంచిగా మ్యారినేట్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. తర్వాత ఇందులో ఉల్లిపాయలని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో 1 పావు కప్పు ఆయిల్ దాకా వేసుకుంటున్నానండి. మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ని ముక్కలకి బాగా మసాజ్ చేయండి. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ మనం చికెన్ పీసెస్ని బాగా మసాజ్ చేస్తే ముక్క మంచి జ్యూసీగా టెండరైజ్ అవుతుందండి మ్యారినేషన్ ప్రాసెస్లో అలాగే దమ్ ప్రాసెస్లో. తర్వాత ఇందులో 1 హాఫ్ కప్పు మంచిగా బీట్ చేసుకున్న చిక్కటి పెరుగును వేస్తున్నానండి. ఇన్ని మసాలాలు, ఇన్ని స్పైస్ పౌడర్స్ వేసిన తర్వాత వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసి దమ్లో మంచిగా జ్యూసీగా కుక్ అవ్వాలంటే ఈ మాత్రం పెరుగు వేయాలండి. ఈ పెరుగు వేసిన తర్వాత మంచిగా ఒకసారి మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన నెయ్యిని కూడా వేస్తున్నాను నేను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 నిమ్మకాయ బద్ద రసం పిండుకోండి. పిండుకున్న తర్వాత వీటిని మంచిగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కని ఇలా పైకి లేపి ఫ్లిప్ చేసి కింద కొట్టండి. అప్పుడు మంచిగా ముక్క లోపల దాకా మసాలా వెళ్తుంది. అలాగే ముక్క సారం అంతా దిగుతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు కారాలు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. మసాలా అయితే సరిపోద్దండి, ఎందుకంటే మనం చాలా గరం మసాలా, బిర్యానీ మసాలా వేసాం కాబట్టి. తర్వాత ఇదే గిన్నెని మనం దమ్కి డైరెక్ట్గా పెడతాం కాబట్టి ఒక నీట్గా ఉన్న పొడి క్లాత్ని తీసుకుని అంచుల వెంట ఉన్న మసాలాని అంతటినీ కూడా క్లీన్గా తుడిచేయండి. ఎందుకంటే దమ్ చేసేటప్పుడు మనకి అది మసాలా అంతా కూడా మాడిపోద్ది అనమాట. సో నీట్గా అంచుల మసాలాను అంతా తుడిచేసిన తర్వాత ఇలా ఒక మూతను పెట్టేసుకుని రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తే మంచి జ్యూసీ అండ్ మంచి దమ్ బిర్యానీని మీరు ఎంజాయ్ చేస్తారండి. అలా టైం లేకపోతే ఈవెన్ 2 hours అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత బిర్యానీ రైస్ తీసుకుంటున్నానండి. దాన్ని నేను 3/4 kg చికెన్కు గాను 3/4 kg బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా కొత్తవి కాకుండా పాతవి తీసుకుంటే మనకి బిర్యానీలో లాంగ్గా రైస్ బాయిల్ అవుతుందండి. సో ఈ రైస్ని నేను ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 1 లీటర్ నీళ్ళు వేసి నానబెట్టేస్తానండి. తర్వాత బిర్యానీ రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులో 2 లీటర్ల నీళ్ళు వేసుకుని బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాయిల్ చేయండి. ఈ క్లిప్ మిస్ అయింది, సో అందుకనే డైరెక్ట్గా క్లిప్ వాయిస్ ఇస్తున్నాను. ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఈ ఎసరు మరుగుతున్నప్పుడే మనకి ఈ ఎసరు చాలా సాల్టీగా ఉండాలండి, లేకపోతే మనం దమ్ బిర్యానీలో ఎక్కడా కూడా సాల్ట్ని అడ్జస్ట్ చేయలేము. ఇది సీ వాటర్ ఉన్నంత సాల్ట్గా ఉండాలన్నమాట.
నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ చూడండి. ఇలా మ్యారినేట్ అయ్యి మంచిగా కనబడుతుంది కదండీ! ఇంకా మనం దమ్ కూడా చేయలేదు. మంచిగా కనబడుతుంది. సో, ఇందులోనే నేను రైస్ బాయిల్ అవుతున్న వాటర్‌ని ఒక పావు కప్ వాటర్ దాకా వేసుకున్నాను. తర్వాత రైస్ మనకి చిక్కగా, నీట్‌గా ఉడుకుతుంది. ఇందులో నేను 70% ఉడికిన రైస్‌ని తీసి ఒక లేయర్‌గా వేస్తున్నాను. 70% అంటే మనకి పట్టుకుంటే కొంచెం పలుకుండాలి. కొంచెం కుక్ అయి ఉండాలి. ఆ విధంగా ఉండాలనమాట. దాన్ని తీసి రైస్‌ని అలా చికెన్ మీద వెదజల్లాలి తప్ప ఒకేసారి పోసేయకూడదు. అలా వెదజల్లిన తర్వాత ఇంకొక 10 మినిట్స్‌కి ఇంకొక 10% కుక్ అవుతదనమాట. దాన్ని మరొక లేయర్‌గా వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇంకొక 10 మినిట్స్‌కి లాస్ట్ 90% కుక్ అవుతుందనమాట. దాన్ని ఫైనల్ లేయర్ కింద వేసి అలా స్పూన్‌తో ఒకసారి సర్దుకోండి. సర్దుకున్న తర్వాత దాని మీద ఒక టేబుల్ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసుకోండి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఎన్ని వేస్తే అంత టేస్టీగా ఉంటదండి చికెన్ దమ్ బిర్యానీ. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే రైస్ బాయిల్ చేసుకున్న గంజి వాటర్‌ని ఒక కప్పు అంచుల వెంట నీట్‌గా పోసేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పాలలో యెల్లో ఫుడ్ కలర్ వేసి కలిపి వేస్తున్నాను. మీరు కలర్ కావాలంటే వేయండి. లేదంటే స్కిప్ చేయండి. తర్వాత ఒక బనానా లీఫ్ తీసుకొని దమ్ ప్రాసెస్‌కి కరెక్ట్‌గా ఉండడానికి ఇలా ఒక రౌండ్ షేప్‌లో, గిన్నె షేప్‌లో కట్ చేసి పెడుతున్నానండి. దీని మీద కొంచెం వాటర్‌ని చిమ్మేసి మూతను పెట్టేసి క్లోజ్ చేసి దమ్ పెట్టేయండి. దమ్ పెట్టడం కోసం మనం దమ్ బిర్యానీని మీడియం ఫ్లేమ్‌లో 8 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్‌లో ఒక 7 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట దాకా అలా స్టవ్ మీద ఉంచేస్తే నీట్‌గా కుక్ అయిపోద్దండి. తర్వాత కుక్ అయిందో లేదో మనం కింద కొంచెం వాటర్‌ని తీసుకొని గిన్నె బేస్ కింద టచ్ చేస్తే సౌండ్ వస్తదనమాట. సో, అలా వస్తే మనకి మంచిగా నీట్‌గా కుక్ అయినట్టే. తర్వాత ఒక 30 మినిట్స్ వదిలేసిన తర్వాత నా బిర్యానీ ఎలా ఉందో మీకు తీసి చూపిస్తున్నాను రండి. బనానా లీఫ్ చూసారా మొత్తం మగ్గిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. రెస్టారెంట్ స్టైల్‌లో మంచిగా పొడి పొడిలాడుతూ పైన దమ్ అయ్యి కింద మసాలా ఫ్లేవర్స్‌తో సూపర్